ఏడుకొస్తాం. ఏం చెప్తారో మామూలు ఈ పంట చెల్లి పంట పెళ్ళి పెట్టుకోవాలనుకోండి. మనం మిమ్మల్ని అందరికీ చెప్పినా కదా బాగా చేయాల, అందరూ మనం బాగా చేయాలి. పంట చూడు బాగానే ఉంది. ఇట్లా ముందు పోతే రామండి గుంపులు గుంపులు నా దాంట్లో కూడా ఎట్లా ఉందిరా, ఎట్లా రామండి నా దాంట్లో కూడా ఎట్లా ఉంది. ఎట్లా చేస్తే ఎర్ర తోలు అనేది తెల్ల లేకుంటే ఏంటంటే తేవులు కాదు, పండు బారిందని మాదిరి అయిపోతుంది. పండు బారి దాని గుంపులు గుంపులు అయిపోతుంది. ఏ టైం అంటే పండు బారిందని మాదిరి అయిపోతుంది. ఖచ్చితంగా నాటిన పంటకైతే నాటిన కానీ ఎర్నాల కానీ గుంపులు తాటాకంలో మారి కుంగిపోయిన పైన అవుతారా. నీ ఎట్లా నేను చేయాలో చెప్పరా మంచి రైతాంగం అంటేనే ప్రయాణం మాదిరి అయిపోయింది. ఎట్లా ప్రయాణం పోయినోడు ఇంటికి వస్తాడు తిందు, పంట పెట్టినాక చేతికి వస్తుంది లేదు కూడా తెలుదు. ఎట్లా ఊర్లో చూస్తేమో నువ్వు బాగున్నావు, నీ ఫ్రెండ్ బాగున్నా అంటారు. ఏం బాగున్నాం మనము? వాటిని తయారు చేసినాడు వాంటెడ్ వాడి చేసుకుంటాడు, మళ్ళీ చెప్పులు తయారు చేసినాడు వాంటెడ్ వాడి ఒక బట్ట కానీ ఏదన్నా కానీ వాళ్ళు బట్ట తయారు వాడి చేసుకుంటారు. కూడా మధ్య నిషేధిస్తున్నాయి. కానీ మనం పెట్టిన పంట, మనం పండించిన పంట మనం నిషేధించలేకపోతున్నాం రేటు. గత సంవత్సరము మందు రేటు కానీ ఒక ఈ రేటు కానీ ఈ పెరుగుతున్నాయి, కానీ మన ఒడ్ల రేటు పెరగడం లేదు. ఒడ్ల రేటు మనం పండించిన పంట పెరగడం లేదు రామంచి. మళ్ళీ నేను ఎట్లా పెళ్లి చేయాలో చెప్పు రామంచి. నువ్వు ఎట్లా నాకు సహాయం చేయగలవు? ఇప్పుడు నీకు పంట పండితే నువ్వు నాకు సహాయం చేయగలవు, నాకు పంట పడితే నేను పెట్టుకోగలను. నా చెల్లి పెళ్లి గురించి ఏదైనా కానీ రామంచి మళ్ళీ ఎట్లా నువ్వు సహాయం చేయగలను రామంచి? నాకు ఎట్లా మనం పంట పండించుకోవడము? ఒక మద్యం రేటు పెరుగుతుంది, ఒక మందు రేటు పెరుగుతుంది, ఒక యూరి కానీ మందు కానీ డిఏపి కానీ పెరుగుతుంది. మనం వడ్లు మనం స్వతంత్రంగా 4 నెలలు కష్టపడి మనం పండించిన పంట మనం రేటు మధ్య మన అర్హత మనకి లేదా? ఒక చెప్పు చూసుకో, ఒక కాఫీ చూసుకో. కాఫీ కానీ కాఫీ 10 రూపాయలతో 50 సంపాదిస్తాడు. కాఫీ తయారు చేసాడు కూడా సింపుల్గా 50 రూపాయలతో 50 సంపాదిస్తాడు కాఫీ. మనం 4 నెలలు కష్టపడి రేయన్గా పొగలను కష్టపడి మనం పండించుకోకూడదా? ఒడ్లని మనం రేటు పెంచుకోకూడదా రా మనిషి? నువ్వు చెప్పరా అని నేను ఎట్లా పెళ్లి చేయాలని నేను చెప్పుకుంటా మనిషి. రైతు పరిస్థితి దీనం అయిపోయిందిరా. 2000ఇంత మన తిప్పల పడి క్యారీ కట్టుకొని పొద్దున్నే మన పెళ్ళాము మన భార్య 4 గంటలకు లేచి ఈ క్యారీ ఉండేది పోయిన సంవత్సరం పండించిన పంట రా మంచి. ఇప్పుడు మనం తింటున్నామంటే పోయిన సంవత్సరం బాగా పండింది. ఇప్పుడు మనం తినలేకపోతున్నాం, పెళ్ళి కూడా చేయలేకపోతున్నాం. నువ్వు ఏం చేద్దావు? నువ్వే చెప్పరావు. నాకు ఫ్రెండ్గా నాకు మెసేజ్ నాకు ఒక రైతు పరిస్థితి పండుతాయో పండవు అనేది లాస్ట్ చేతి నోటి కాడికి వచ్చేదైనా నమ్మకం లేకుండా అయిపోతుంది రైతు పరిస్థితి. నువ్వేమని చెప్పరావు? నీళ్ళు వచ్చినా ఏదో పంట పడుతుంది అనుకుంటే ఇది ఇట్లా అయిపోతుంది, ఎర్రగా పండు వారిపోతుంది. ఎట్లా చేయాలని మనం ఎట్లా మెసేజ్ చెప్పేకెత్తున్నారు దీన్ని. నీకు ఎట్లా సలహా చెప్పాలరా? నేను అదే పరిస్థితుల్లో ఉన్నా. నీ ఇష్టం. నీ బాధ నువ్వు బయట చెప్పుకున్నావు, నా బాధ నేను బయట చెప్పలేకపోతున్నా. రేపు అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోయి దీని పరిస్థితి మనం కనుక్కుందాం. ఏమంటావు? రేపు పోదాం. అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర మనం పోదాం. ఓకే. ఆయన తొలకొచ్చి దీని గురించి మనకి ఏదైనా అవగాహన కనిపిస్తే, రైతులకు అవగాహన కనిపిస్తే ఏదో గుప్పటి గింజలు పొందుతాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ చెప్పిన మాటలు మనం వాళ్ళ గురించి వాళ్ళ చెప్పిన చాలా ఉండే. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరు కష్టపడిన వాళ్ళే మన రైతులు. మరి ఒక మాట అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ప్రదర్శన చెప్పి అడుగుతాం. ఏమంటారు? ఓకేనా? సరే. ఓకే బాయ్. బాధపడదురా, దేవుడు ఉన్నారా అన్నీ చూసుకుంటాడు. ఓకే.